అసలు ఈ మోటివేషన్ అనేది ఎందుకు అని ఎప్పుడైనా అనుకున్నారా? 2 రోజులు నా వీడియోలు చూసినప్పుడు, లేదా ఏదైనా మంచి బుక్ చదివినప్పుడు ఒంట్లో నరాలు తెగిపోయేంత కసొస్తుంది. చించేయాలి, పొడి చేయాలి అనిపిస్తుంది. కానీ మూడో రోజుకల్లా మళ్ళీ పాత బద్ధకం వచ్చేస్తుంది. మోటివేషన్ ఆవిరైపోతుంది. అసలు 2 రోజులు వినడం, మూడో రోజు మర్చిపోవడం. దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా టైం వేస్ట్ బాస్ అని డిసైడ్ అయిపోతున్నారా? అయితే ఈ ఒక్క నిమిషం చాలా జాగ్రత్తగా వినండి. బాస్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివేషనల్ స్పీకర్ జిగ్ జిగ్లర్ ఒక అద్భుతమైన మాట అన్నారు. పీపుల్ ఆఫెన్ సే దట్ మోటివేషన్ డజంట్ లాస్ట్. వెల్, నైదర్ డస్ బేదింగ్. దట్స్ వై వి రికమెండ్ ఇట్ డైలీ. అంటే ఏంటో తెలుసా? నిజమే, మోటివేషన్ ఎక్కువ రోజు నిలబడదు. కానీ మనం చేసే స్నానం కూడా అంతే కదా. ఒక్కరోజు స్నానం చేసి ఇక జీవితాంతా హాయిగా ఉంటాను, నాకు మురికి అంటదు అని కూర్చుంటామా? లేదు. ఒకరోజు స్నానం చేస్తే ఆ రోజుకి మాత్రమే శరీరం శుభ్రంగా ఉంటుంది. మళ్ళీ రేపటి రోజుకి ఒంటికి మురికంటుతుంది. అందుకే ప్రతిరోజు స్నానం చేయమని రికమెండ్ చేస్తారు. మన మైండ్ కూడా అంతే బ్రదర్. రోజువారీ ఒత్తిడి, చుట్టూ ఉండే నెగిటివిటీ, బద్ధకం అనే మురికి నీ మనసుకు అంటకుండా ఉండాలంటే ప్రతిరోజు నీ మైండ్కి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాల్సిందే. మోటివేషన్ అనేది ఒక వన్ టైం వ్యాక్సిన్ కాదు, అది రోజువారీ అలవాటు. పోనీ మోటివేషన్ లేకుండా ఊరికే కూర్చోవచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడే నీ బ్రెయిన్ నీతో ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడుతుంది. మన హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడూ సేఫ్ జోన్లో హాయిగా బద్ధకంగా ఉండటానికే ఇష్టపడుతుంది. ఎందుకంటే బ్రెయిన్కి ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. అందుకే నువ్వు చదవాలన్నా, కష్టపడాలన్నా, రేపటి నుంచి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా నీ బ్రెయిన్ వెంటనే అలర్ట్ అయిపోయి ఒక పెద్ద అడ్డుగోడలా బద్ధకాన్ని నీ ముందర పడేస్తుంది. ఈరోజు వద్దులే, రేపు చూద్దాం, ఇంకొక 5 నిమిషాలు పడుకుందాం అని నీతో అబద్ధాలు చెప్పిస్తుంది. ఆ బద్ధకం అనే గోడను బద్దలు కొట్టి నిన్ను లేపి నీ కుర్చీలో కూర్చోబెట్టడానికి కావాల్సిన తొలి అడుగు మాత్రమే ఈ మోటివేషన్. మోటివేషన్ అనేది నీ లైఫ్లో 2 ముఖ్యమైన పాత్రలు పోషిస్తుంది. మొదటిది దిక్సూచి. రోజు లైఫ్లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, సమాజంలో అవమానాలు ఎదురైనప్పుడు అసలు నా వల్ల అవుతుందా, నేను గెలవగలనా అనే భయంకరమైన డౌట్స్ నీ మైండ్లో స్టార్ట్ అవుతాయి. అలాంటప్పుడు ఈ మోటివేషన్ నీకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. నువ్వు అసలు ఈ ప్రయాణం ఎందుకు స్టార్ట్ చేసావో నీకు గుర్తు చేసి నీ లక్ష్యాన్ని నీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. రెండవది, పవర్ బ్యాంక్ ఫోన్ వాడితే బ్యాటరీ అయిపోయినట్టు లోకమిచ్చే నెగిటివిటీకి మన ఎనర్జీ కూడా అయిపోతుంది. అలాంటప్పుడు మోటివేషన్ అనేది ఒక పవర్ బ్యాంక్ లాగా నీ మైండ్కి మళ్ళీ 100% ఛార్జింగ్ ఇస్తుంది. మోటివేషన్ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు బాస్, అది ఒక రెగ్యులర్ హ్యాబిట్. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు. ప్రతిరోజు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీకు తోడుగా ఉండటానికే నేను ఈ ఛానల్ పెట్టాను. ఐఎమ్ విత్ యూ. అందుకే మన గణేష్ ఇన్స్పైర్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ నౌ. నిర్ణయం తీసుకున్నాం, డోంట్ లుక్ బ్యాక్. ఆల్ ది బెస్ట్. సో బాస్, ఇదంతా విన్నాక మీకు ఒక చిన్న ప్రశ్న. మీకు లైఫ్లో బాగా బద్ధకం వచ్చే టైం ఏది? మార్నింగ్ లేక నైటా? ఆ బద్ధకాన్ని వదిలించుకోవడానికి మీరు చేసే ఆ చిన్న చిట్కా ఏంటి? మీ ఆన్సర్స్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ కామెంట్స్ చదివి బెస్ట్ ఐడియాని నెక్స్ట్ వీడియోలో అందరితో పంచుకుంటాను. గెలుపు మీదే. లెట్స్ డూ ఇట్.